నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ బ్లాగ్స్. ఇంతకుముందు మీరు జటాయు చూసిగా, అయితే అక్కడ అక్కంచెల్లి మళ్ళీ వర్కలకు పోదామంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. లేదా డైరెక్ట్ ఆటో అంటే 1000 చెప్పిండు. చల్ మళ్ళీ ఇంకెట్లా ప్లాన్ బాగానే ఆడితే అక్కంచెల్లి నెయ్యిమల్ ఏదో చెప్పిండు. అక్కడ దాకా 180 ఛార్జ్ చేసిండు. అక్కంచెల్లి మళ్ళీ నేను నెయ్యిమల్ బస్ స్టాండ్ కాడ దించిండు. అక్కంచెల్లి మళ్ళీ పరిపల్లి అనే ప్లేస్ ఒకటి ఉంటుంది, మళ్ళీ అక్కడికి వచ్చేసిన. అక్కంచెల్లి బస్సులో వచ్చిన. ఆ బస్ నుంచి మళ్ళీ అక్కంచెల్లి పరిపల్లి నుంచి వర్కల బస్ స్టాండ్కి వచ్చిన. వర్కల బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని వర్కల బీచ్కి వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్గా నేను వర్కల క్లిఫ్లో ఉన్నాను. ఇది ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది. చలో 4Kలో చూడండి. ఎందుకు 4K అంటే మీకు రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 4Kలో పెట్టి చూస్తే మీకు ఏంటంటే అక్కడ వీడియో చూసినప్పుడు ఏమవుతుందంటే దగ్గర నుండి చూసిన ఫీల్ అనిపిస్తుంది అన్నట్టు. ప్రజెంట్ మా తమ్ముడు నేను ఉన్నాం. ఇలా ఇదే బీచ్ ఫైనల్ బీచ్. రేపు పువారు ఉంటుంది. చలో ఈరోజు ఇప్పుడు క్లిఫ్ మీద ఉన్నాం, నడుచుకుంటూ పోతున్నాం. ఇదంతా క్లిఫ్, ఇదే వర్కల క్లిఫ్ అంటారు. అంటే మెయిన్గా వర్కల క్లిఫ్ అంటే ఏంటంటే ఇది సముద్రం మీదకి వెళ్ళి ఒక కొండ అంతా హైట్ ఉంటుంది అన్నట్టు మెయిన్గా. చలో ఈ కంచెలు మనం క్లిఫ్కి వెళ్ళి కిందికి దిగుదాం, దిగేసి బీచ్కి పోదాం. అంత సీ ఫుడ్ మొత్తం ఫిషెస్. ఫస్ట్ ఈ కేరళ వస్తే పక్క వర్కలు రావాలి, ఎందుకంటే మెయిన్గా మీకు ఆ ఫీల్ వేరు ఉంటుంది. ప్లస్ ఫారినర్స్ ఉంటారు ఇక్కడ, మళ్ళీ ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకవేళ వీలు ఉంటే మేము తప్పకుండా ఈరోజు సీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం కావచ్చు. తిందామరా సీ ఫుడ్? ఐ డోంట్ వాంట్. ఎందుకురా ఎందుకురా సీ ఫుడ్ తినవా? తినా ఏమో సీ ఫుడ్ తినట, ఫిష్ పడదట మెయిన్గా. చలో మనమైతే ఎంజాయ్ చేద్దాం సీ ఫుడ్ని. నేను చికెన్తో ఎంజాయ్ చేస్తాను, వాడు చికెన్తో ఎంజాయ్ చేస్తాడట, నేను ఫిష్తో ఎంజాయ్ చేస్తా. చలో ఇదంతా షాపింగ్ జోన్ టైప్ ఉంది క్లిఫ్ పైన. చలో నేను బీచ్ కాడికి అయినాక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక మన వర్కల క్లిఫ్ నుంచి వెళ్ళి కిందికి దిగుతున్నాం. స్టెప్స్ ఉన్నాయి మొత్తం. కిందికి దిగి ఆ బీచ్లో ఎంజాయ్ చేస్తాం. చలో మా తమ్ముడు నేను బీచ్లోకి పోతున్నాం ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. చలో చలో ఎంజాయ్ చేసి వస్తాం. ఈ వర్కలు అంటే నైట్ టైం ఉంటే క్లిఫ్ చూపెడతా. నైట్ అవుట్ ఇది లైటింగ్తో మస్తు ఉంటుంది, క్రేజీగా ఉంటుంది. ఇప్పుడైతే బీచ్లోకి ఎంజాయ్ చేసి వస్తాం. చలో ఫారినర్స్ మరి ఘోరంగా ఉన్నారు బ్రో, ఏం చెప్పరాదు వీళ్ళతో. నవ్వుతాను. ఫారినర్స్ గురించి ఒక చిన్న మాట చెప్పరా ఫారినర్స్ మీద. ఏం ఫారినర్స్తో ఏం చెప్పరాదు. ఫ్రెండ్స్ వర్కల బీచ్ కాడ ఉన్నా. ఇప్పుడు క్రేజ్గా అలలేదు. ఇది మొత్తం కొంచెం బాగా లోతే ఉంది. మీద కోలం లెక్క మీద ఏం లేదు. ఇది బాగా కొంచెం డెప్త్ లాగా ఉంది. కొంచెం ముంగట్టుకో కొంచెం ఎంజాయ్ చేస్తాం. చలో బాయ్ ఫ్రెండ్స్. 2:30కి వచ్చిన, దాదాపు ఇప్పుడు 5 అయిపోతుంది. 3 అవర్స్ దాకా ఎంజాయ్ చేసిన. ఇది మన ఇది వర్కల బీచ్లా క్రేజీగా ఉంది. ఇది నాకు బీచ్ ఫస్ట్ టైం, క్రేజీగా అనిపించింది. ఈ అలలు మొత్తం. ఫస్ట్ టైం నాకు స్విమ్మింగే రాదు, కానీ క్రేజీ ఒకటి హెల్ప్ చేసింది మొత్తం. కేరళ ఆట వాంది కూడా. చలో కొంచెం టైంపాస్ ఎంజాయ్ చేసినాం. ఇక నేను మా తమ్ముడు పోతున్నాం. ఇక కొంచెం ఇప్పుడు వర్క క్లిఫ్ ఎక్కి చలో ఏమైనా సీ ఫుడ్ ఎంజాయ్ చేసి చలో బ్యాక్ టు మళ్ళీ రైల్వే స్టేషన్ పోయి అక్కడి నుంచి త్రివేంద్రం రైల్వే స్టేషన్ రీచ్ అవుతాం. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈవినింగ్ టైం వరకు అలలు అనేది కొంచెం ముంగడికి వస్తాడట. రండిరా గోవా రండిరా కోవలం అండ్ వర్కల రండిరా. బీచ్లో ఎంజాయ్ చేసినాం వర్కర్లా. చలో లైమ్ జ్యూస్ తీసుకున్నాం. సీ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ టూ మచ్ ప్రైజెస్ ఉన్నాయి. చలో దీంతో అడ్జస్ట్ అవుతున్నాం. నెక్స్ట్ ఇక ఇక్కడ నుంచి త్రివేంద్రంకి రైల్వే అవుతున్నాం.
వర్కల రైల్వే స్టేషన్ నుంచి తిరువనంతపురం రైల్వే వచ్చి రైల్వే స్టేషన్ చేరుతాం. ఆ వీడియో కూడా బ్లాగ్ వేసేస్తాం. ఇక వర్కల బీచ్కి బాయ్ చెప్పేసినాం. చలో వర్కల రైల్వే స్టేషన్ పోతున్నాయి ఇప్పుడు. చలో అక్కడి నుంచి వెళ్ళి ట్రైన్ పట్టుకొని ఇక త్రివేంద్రం రైల్వే స్టేషన్ రీచ్ అవుతాం. ఇక త్రివేంద్రం అవుతాం. మళ్ళీ నెక్స్ట్ రేపు పువ్వారు ఉంది, పువ్వారు పోవాలి. ఇక మళ్ళీ మా షెడ్యూల్ కూడా దగ్గర పడ్డది. దాని తర్వాత ఏ షాపింగ్స్ ఇక వచ్చినందుకు ఏం పట్టకపోతే ఇక ఘోరం అవుతుంది మాకు. చలో మళ్ళీ రైల్వే స్టేషన్లో కలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇగో వర్కల రైల్వే స్టేషన్ కాడ ఉన్నాం. చలో ఇక్కడి నుంచి తిరువనంతపురంకి జనరల్ టికెట్ తీసుకున్నాం. చలో 7 వరకు ఉంది. ఇక మా ట్రైన్ వచ్చారు కొంచెం ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ ఉంది. చలో ఆ వరకు ఇక అప్డేట్ ఇస్తాం. ఫ్రెండ్స్ మేమే ఆకలి మీద ఉన్నట్టు ఈ కాకులు కూడా మేము నిన్న చిప్స్తోని ఆడ వేసిన కొద్దీ కాపు కూడా వచ్చి తింటున్నాయి. మా లెక్కన ఆకలి ఉన్నాయి చూడండి. కాకులు క్రేజీగా ఉంది. పిట్టల కేసుడేమో కానీ కాకుల కేసుడు ఫస్ట్ టైం. ఇక్కడ వర్కాల కాడ పొద్దుంచలు ఏం తినలే ఫుడ్. కింద పొద్దున తిరువనంతపురం కాడ టిఫిన్ చేసినామంటే గప్పుడే లాస్ట్. ఎక్కడ ఎంజాయ్మెంటే జెటా ఎక్కడ ఎంజాయ్మెంటే, వర్కల కాడ ఎంజాయ్మెంట్. ఇప్పుడు వచ్చిన ట్రైన్ కాడ ఇట్లా చిప్స్ తింటున్నాయి. ఈ కాకులు వస్తున్నాయి అవి కూడా తింటున్నాయి. బాగానే మోపోయినాయి. ఒకటి బాగా నచ్చినాయి. అండ్ ఫైనల్లీ త్రివేంద్రం రీచ్ అయిపోయినాం. ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. చలో బాయ్.